ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటెం మటన్ కీమా వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, సోంపు వేసి అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో నానబెట్టుకున్న పప్పు, 2 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి. మరీ ఫైన్ పేస్ట్గా చేయకూడదు, కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 150 గ్రామ్స్ మటన్ కీమా శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 3 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి గట్టిగా ఉండాలి, లేకపోతే నూనెలో వేశాక వడలు విరిగిపోతాయి. సో మీరు పిండి కలిపేటప్పుడు పిండి జారుగా అనిపిస్తే కొద్దిగా శనగపిండిని కానీ బియ్య పిండిని కానీ యాడ్ చేసుకోండి. పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్లా తీసుకొని ఇలా వడల మాదిరిగా వత్తుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని వడలుగా ఒత్తుకొని నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలను ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల కైమా పచ్చిగా ఉంటుంది, ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన మటన్ కీమా వడలని టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఈ మటన్ కీమా వడలు ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ మటన్ కీమా వడలు రెడీ.